ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రివర్గం మేడారం పర్యటన అంతా సంథింగ్ డిఫరెంట్ గా సాగబోతోంది. రొటీన్ వంటకాలకు పూర్తి భిన్నంగా ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం వంటకాలు సిద్ధం చేస్తున్నారు. స్వయంగా మంత్రి సీతక్క ఫుడ్ మెనూ సిద్ధం చేసి వంటకాలు చేయిస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు చాయ్, బొంగు చికెన్, ఇంకా ఏమేమి స్పెషల్ వంటకాలున్నాయి, గిరిజనుల వంటకాల గుమగుమలపై మేడారం నుంచి మరింత సమాచారాన్ని కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. పర్యటన కోసం మేడారం సన్నద్ధమవుతుంది. అయితే వచ్చే ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, రాష్ట్ర అధికార యంత్రాంగానికంతా కూడా మేడారం రుచులు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి రుచులు చూపించాలనేది మంత్రి సీతక్క భావించారు. అందుకు సంబంధించిన మెనూ కూడా సిద్ధం చేశారు. ఆ మెనూనే కొనసాగుతుంది. ఇక్కడ స్థానికంగా దొరికేటువంటి వాటితోటే ఈ ఆహారాన్ని అంతా కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫుడ్ మెనూకు సంబంధించి కూడా సిద్ధమవుతుంది. ప్రధానంగా అటవీ ప్రాంతం ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఇప్ప పువ్వు కావచ్చు, తర్వాత చికెన్ కు సంబంధించి కూడా జనరల్ గా మామూలుగా వండేదానికంటే కూడా ఇక్కడ బొంగులో పెట్టి చికెన్ వండడం అనేది కూడా వస్తాయి. ఇలాంటి బొంగులలో పెట్టి చికెన్ సంబంధించినటువంటి వంట, నాన్ వెజ్ వండుతారు. తర్వాత గోదావరి తీర ప్రాంతం, ఇక్కడ అంతా కూడా రొయ్యలు కావచ్చు, ఫిష్ కావచ్చు, న్యాచురల్ గా గోదావరిలో దొరికేది. అయితే ముఖ్యమంత్రికి ఎలాంటి మెనూ పెట్టబోతున్నారు, ఎలాంటివి అనేది కూడా తెలుసుకుందాం. అంటే అన్న, ముఖ్యమంత్రి పర్యటన కోసం ఆయనకు మంత్రివర్గం రాబోతుంది. దానికి సంబంధించిన మెనూ ఏ విధంగా సిద్ధం చేశారు, ఏమేమి ఫుడ్ పెట్టబోతున్నారు? ఓకే, నా పేరు విజయరామారావు, సమ్మక్క సారక్క మేడారం పూజారి. మేము మా ట్రెడిషనల్కి తగ్గట్టుగా, మా యొక్క ఆదివాసీ సాంప్రదాయానికి తగ్గట్టుగా ప్రతిదీ కూడా కూరగాయల కానుంచి ప్రతిదీ కూడా ఆర్గానిక్ మా దగ్గర పండించినటువంటి లోకలు, మిర్చి, ఈవెన్ టమాటా కూడా. అదేవిధంగా ముఖ్యంగా బొంగు చికెన్, ఇప్పపూలతో చేసినటువంటి ట్రెడిషనల్ కాఫీ అండ్ టీ, కరక్కాయ టీ, తర్వాత అదేవిధంగా లడ్డు, గుడాలు, దాంతోపాటుగా లేదా ఇక్కడి నుంచే మీరు ప్రిపరేషన్స్ అంటే ఇక్కడున్న రుచులు చూపించే ప్రయత్నం చేస్తున్నారు? ఎస్, ముఖ్యంగా దీన్ని ఈ ఏర్పాటు చేసింది ముఖ్యంగా మా అక్క శ్రీ సీతక్క మినిస్టర్ గారు. ఈ అంతా ప్లాన్ చేసింది కూడా ఆమె. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఈ కుక్స్ కూడా, ఈ వంట చేసే వాళ్ళు కూడా మా వాళ్ళే, మొత్తము ఆదివాసీలే. కాబట్టి వెనకట మా దగ్గర ఎలాంటి ఫుడ్ ఉండేనో ఇప్పుడు జనరేషన్ వేరు కదా. ఇప్పుడు ఫుడ్ అంతా కూడా కెమికలైజ్డ్. కాబట్టి అట్లాంటిది కాకుండా మేము ఆర్గానిక్ ఫుడ్, కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్, మా దగ్గర ఉన్న చెట్ల ద్వారా వచ్చినటువంటి ఇప్ప పూలు కానీ, ఇంకేదైనా కరకాయలు కానీ, వాటితోటి ఇంగ్రీడియంట్స్ కూడా స్పెషల్గా వాటినే కలుపుతున్నాము. వాటితో తయారు చేసినటువంటి ఫుడ్ని చూస్తే హెల్తీగా ఉంటుంది. అదేవిధంగా మా ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఈ స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో మా యొక్క సాంప్రదాయం యొక్క ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనేది పరిచయం చేయబోతున్నాం. అదేవిధంగా చాలా డిలీషియస్గా ఉంటుంది. అంటే 5 స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ కంటే చాలా డిలీషియస్గా ఉంటుంది అన్నట్టు ఈ ఫుడ్. సో ఇందులో వీటిలలో చాలా స్పెషల్గా ఉండే ఫుడ్ ఐటమ్ ఏమింది అనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి ఏ ఫుడ్ తోటి అట్రాక్ట్ చేయబోతున్నారు? నాటుకోడి, తర్వాత బొంగు చికెన్, నాటుకోడి, బొంగు చికెను, గోంగూర మటన్, అంటే అది కామన్గా ఆంధ్ర ఏరియాలో ఎక్కువ వండుతారు. తర్వాత మాకు సంబంధించిన ఈ స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా గుడాలు. తర్వాత గుడాలంటే మల్టీ గ్రెయిన్స్ ఉంటాయి మొత్తం కూడా, వాటితో తయారు చేస్తున్నాము. తర్వాత అనప గింజలు, ఇలాంటి వాటితోటి మిక్స్డ్ గుడాలు తయారు చేస్తున్నాం. లడ్డు కూడా తయారు చేస్తున్నాం. తర్వాత టీ స్నాక్స్ కోసం అనేసి కరక్కా టీ, ఇప్పపూ టీ, తర్వాత మోత్కపూ టీ, ఇట్లాంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. గడక అంబలి కూడా ఉందండి. అది ఎక్కువగా మేము వెనకట మా తాత ముత్తాతలు కానీ మేము కూడా మా స్కూల్ ఏజ్ వరకు కూడా గడక తిన్నాము. అంబలి చాలా స్టెమినా ఫుడ్. అది మొక్కజొన్నలు ప్లస్ మా మణిజొన్నలతోటి చేస్తారు. అది ఒక 3 days దాన్ని చేయే ప్రాసెస్ ఉంటుంది. అది ప్రస్తుతం అయితే రొయ్యలకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఆ ఫిష్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ వంటలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా ఇక్కడుండే దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆయన ఎట్లా ఉంది అంటే, ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా మేడారంకు రాబోతున్నారు. వాళ్ళకి ఎట్లాంటి ఆతిథ్యం ఇవ్వబోతున్నారు? మీ ముందు చూస్తే చాలా పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్ ఇక్కడ ములుగులో జరుపుకోవడం, అది తల్లుల దగ్గర మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గర జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ చేపలు ఇక్కడియా? అసలు గోదావరి మా దగ్గర గోదావరి ఉంది. గోదావరి చేప ఇది పండుగ పండు గోదావరి చేప. ఇక్కడ ఏ ఫుడ్ అయినా కానీ ఈరోజు మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి పెట్టేది న్యాచురల్ ఫుడ్. ఇక్కడ మాకు ప్రకృతి సిద్ధంగా దొరికేవి మాత్రమే పెడుతున్నాం. ఎటువంటి ఆర్టిఫిషియల్ కానీ ఏది లేకుండా. కానీ గోదావరి రొయ్యలు ఇవన్నీ
సో ఇదంతా కూడా ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ ఉండే ట్రెడిషన్ వేరు ఉంటుంది, ఇక్కడ తినే ఫుడ్కు సంబంధించి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రుచులంతా కూడా అంటే వచ్చే వాళ్ళంతా కూడా చాలా పెద్ద ప్రోటోకాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్లకు ఈ టేస్ట్ అందించేందుకు ఇవన్నీ కూడా సేకరించడం కావచ్చు, ఇదంతా కూడా ఎప్పటి నుంచి ప్రిపరేషన్స్ చేస్తున్నారు? ఇదంతా మా మంత్రివర్యులు మన అక్క సీతక్క గారు మొదటి నుంచి మా దగ్గర ఉన్న మా ట్రెడిషన్, మా కల్చర్, ఇక్కడున్న లోకల్ స్థానికంగా చేసిన వంటకాలు మాత్రమే చేయించాలి, ఇది మాత్రమే తినిపించాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచనే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కానీ మంత్రివర్యులకు కానీ ఈ యొక్క ఫుడ్ను ఏర్పాటు చేసి పెట్టడం జరుగుతున్నది. న్యాచురల్గా పెట్టాలి అనే ఆలోచన మా మంత్రి సీతక్క గారికి వచ్చింది. ఆ ఆలోచనలో భాగంగానే ఇవన్నీ ఇట్లా ట్రెడిషనల్గా తయారు చేయడం జరుగుతున్నది. సో ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఫుడ్కి సంబంధించిన ప్రిపరేషన్ అంతా కూడా జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, బొంగు చికెన్కి సంబంధించినటువంటిది చాలా ట్రెడిషన్గా ఉంటుంది, అలాంటివి కావచ్చు. తర్వాత సేమ్ టైంలో ఆదివాసీలకు సంబంధించిన వాళ్ళే సహజంగా అయితే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు ఇలాంటి వీవీఐపీలకు సంబంధించినటువంటి పర్యటనలో కేవలం 5 స్టార్ హోటల్స్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అలాంటి వాళ్ళే ఈ ఫుడ్ను తయారు చేయడం కావచ్చు, మెనూను తయారు చేయడం కానీ జరుగుతుంది. కానీ ఈసారి మేడారం జాతరకు వచ్చే క్యాబినెట్ మీటింగ్కి వచ్చేటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు పూర్తిగా ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ ఫుడ్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో వాళ్ళంతా కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే కరక్కాయకి సంబంధించినటువంటి కావచ్చు, ఇప్ప పువ్వుకు సంబంధించి మనకు కనిపిస్తుందంతా కూడా ఇప్ప పువ్వు, దీంతో ఒక ఫుడ్ తయారు చేయబోతున్నారు. ఈ ప్రాంతంలో పండించినటువంటి ఫుడ్ని ఎక్కువ తీసుకొస్తున్నారు. ఏంటి, ఎట్లా ఉంది ఈ ఫుడ్ ప్రిపరేషన్కి సంబంధించి కావచ్చు, ఏమేమి రుచులు చూపెట్టబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా బొంగు చికెన్, ఎందుకంటే ఈ వెదురు బొంగులో మనం మామూలుగా ఇంట్లో వండుకునే చికెన్ కంటే ఈ వెదురు బొంగులో ఉన్న ఈ ఆయుర్వేదిక గుణాలన్నీ కూడా మనం ఈ వెదురు బొంగులో వేసిన చికెన్లోకి ఆ విటమిన్స్ అన్ని ఇన్సర్ట్ అవుతాయి. ఎందుకంటే రోగనిరోధక శక్తి కానీ సిలికాన్ ఉంటుంది చర్మ సౌందర్యం కోసం. వెదురు బొంగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కనుక చూస్తే ప్రతి దాంట్లో ఉపయోగిస్తున్నారు. వంటకాల్లో కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది మసాజ్ సెంటర్లో ఉపయోగిస్తారు బొంగుని. ఇందులో ఉన్న ఈ లేయర్ ఉన్న చూసారా, ఈ లేయర్లో ఉన్న ఈ విటమిన్స్ అన్ని కూడా బొంగు చికెన్ ఇందులో పెట్టి దాన్ని కంకిలాగా ఉడకబెట్టడం వల్ల ఆ విటమిన్స్ అన్నీ కూడా చికెన్లోకి వెళ్ళిపోతాయి. సో దానివల్ల ఈ బొంగు చికెన్ టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మామూలుగా మనం మసాలాలు ఇవన్నీ వండుకునే విధానం కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆదివాసులు ఎంత గట్టిగా బలంగా ఉండడానికి కారణం కూడా వీళ్ళ జీవన విధానంలో వంటకాలు ఏవి కలపకుండా న్యాచురల్గా ప్రకృతిలో లభ్యమైన అన్ని మొక్కల నుండి, ఆకుల నుండి తీసుకున్నాయి. అట్లనే తిప్పతీగా ఉంటుంది. తిప్పతీగను డైరెక్ట్ మనం టీ తాగుతున్నాం, గ్రీన్ టీ లాగా, వీళ్ళు తిప్పతీగను ఆకులు నీళ్ళలో కాగబెట్టుకుని అవి తాగేస్తారు. అది నథింగ్ బట్ గ్రీన్ టీ అన్నట్టు. సో అట్లా కరక్కాయలు కూడా లేచి కరక్కాయ దగ్గు వచ్చినా ఇంకేదైనా జలుబులు వచ్చినా కూడా కరక్కాయను వేడి చేసుకొని అది తాగుతారు, కరక్కాయ టీ లాగా. ఇట్లాంటి అన్నీ కూడా సీతక్క గారు మన అడవిలో దొరికే అన్ని వాటిని కూడా న్యాచురల్గా రుచి చూపెట్టాలనేది మంత్రివర్గ మీటింగ్ కోసం వాళ్ళకి అందరికీ ఎందుకంటే అడవి బిడ్డగా మంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో ఈ అడవి ఒక మినిస్టర్గా అడవి బిడ్డగా తెలుసుకున్నాన్ని మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో తన మార్కు ఎలా ఉంటుంది, అసలు మా అడవి జీవన విధానం ఎలా ఉంటుంది అని ప్రజలకు, ప్రభుత్వానికి పరిచయం చేసే విధంగా ఇవన్నీ చూపెట్టడం కోసం చాలా అరుదైన వంటకాలు అన్నిటి కూడా ఈ ఏజెన్సీ పీపుల్తో తయారు చేస్తున్నారు. సో ఇది ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు, వీవీఐపీలకు కూడా ఆదివాసీ ప్రాచీన రుచులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కల్చర్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటినీ కూడా రుచి చూపించబోతున్నారు. దీంట్లో జొన్న గటక కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు, అదేవిధంగా బొంగు చికెన్ కావచ్చు, లేదా ఇప్ప పువ్వుకు సంబంధించినటువంటి లడ్డూలు, తర్వాత ఇక్కడ దొరికే చిక్కుడు, వీటన్నిటితోటి గుడాలు తయారు చేయడం కావచ్చు. ఇవంతా అటవీ ప్రాంతం. తర్వాత రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, కేవలం ఇక్కడ దొరికే గోదావరి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి వాటితోటే మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, వీవీఐపీలకు మేడారంలో రుచి చూపించబోతున్నారు. మంత్రి సీతక్క స్వయంగా వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆదివాసీలు ఏ విధమైనటువంటి జీవన విధానం ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్స్ ఏ విధంగా తింటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ కావచ్చు, మిగతా ఏ విధంగా ఉంటున్నాయి అనేది అన్నీ కూడా అందరికీ చూపించాలనేది భావనతోటే మొత్తానికి ముఖ్యమంత్రికి కూడా ఇక్కడ ఆదివాసీ సంబంధించినటువంటి ప్రాచీన రుచులను వాళ్ళకి అందించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మెనూ అంతా కూడా సిద్ధమవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 మేడారం నుంచి.